జస్ట్ 3 మూవీస్తో ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి తీస్తే ఇలాంటి సినిమా తీయాలరా అనేలా చేశాడు. ఇతని మూవీస్లో పెద్దగా గ్రాఫిక్స్ ఉండవు, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండవు, విజువల్ ఎఫెక్ట్స్ ఉండవు, గాల్లో లేపడాలు కూడా ఉండవు. సింపుల్గా పెన్తో ఎలివేషన్స్ ఇచ్చేస్తాడు. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నన్ అదర్ దాన్ ద వ్యాన్ గాడ్. అదేనండి, ద సందీప్ రెడ్డి వంగ. Are you an angry person yourself? సో ఈయన డైరెక్షన్లో ముందుగా చూస్తే థీమ్. ఈ మూవీ స్టార్టింగ్లోనే యానిమల్ డెఫినేషన్తో స్టార్ట్ చేస్తారు. ఇట్స్ అ సటిల్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ క్యారెక్టర్ బిహేవియర్. మూవీలో క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్తూ ఇక్కడే మనకు క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. యానిమల్స్ అండ్ వాటి క్యారెక్టర్ మరియు రిప్రొడక్షన్ గురించి చెప్తూ అడిషనల్గా హీ టాక్స్ అబౌట్ సోల్. సో ఈరోజు వీ గోనా డైవ్ ఇన్ టు ద సోల్ ఆఫ్ హిస్ మూవీస్. అర్జున్ రెడ్డిలో ఈ సీన్లో అర్జున్ చిన్నప్పటి స్టోరీతో స్టార్ట్ చేసి తను కావాలనుకున్న దానికోసం తను ఫేస్ చేసే సఫరింగ్స్ గురించి చెప్తూ హోప్ ఈస్ గుడ్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడతారు. నెక్స్ట్ స్ట్రక్చర్ బ్రేక్ డౌన్. సో సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్ట్ చేసిన 2 మూవీస్లో సేమ్ నాన్ లీనియర్ ప్యాటర్న్ ని ఫాలో అయ్యారు. ఫర్ సపోజ్ ఇదే స్టోరీ లీనియర్ ఫార్మాట్ లో చెప్తే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు. నెక్స్ట్ ఇనిషియల్ సెటప్. సో ఈ మూవీలో ఫ్రమ్ ద స్టార్ట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ కి ఉండే గ్యాప్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఫర్దర్ గోయింగ్ ఆన్ వాళ్ళ సిస్టర్ ని స్కూల్లో ర్యాగింగ్ చేస్తున్నప్పుడు హీ గోస్ ఇన్ విత్ అ గన్ ఫర్ ప్రొటెక్టింగ్ హిస్ సిస్టర్. ఈ ఇన్సిడెంట్ లో వాళ్ళ ఫాదర్ రియాక్షన్, నువ్వు క్రిమినల్ మైండ్తో ఉన్నావని బట్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అని చెప్పి మాస్క్ వేసుకొని ఇవన్నీ చేస్తున్నావు అని చెప్తాడు. ఇది మూవీ స్టార్టింగ్లో ఉండే సెట్ ఆఫ్, బట్ ఎండింగ్లో ఈ డైలాగ్కి పే ఆఫ్ ఇస్తాడు. నెక్స్ట్ ఇన్సైడింగ్ ఈవెంట్. వాళ్ళ బావతో జరిగే గొడవ ఈ స్టోరీకి ఇన్సైడింగ్ ఈవెంట్, బికాస్ ఈ సీన్స్ నుంచి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫాల్ అపార్ట్ and he kisses her in front of the family. So that's a kind of bold moment, goes much worse after he leaves the house. సందీప్ ఇక్కడ నుంచి రన్ విజయ్ క్యారెక్టర్ కి సిచ్యువేషన్స్ ని ఇంకా డిఫికల్ట్ చేస్తాడు. అండ్ ఫర్దర్మోర్ ఇట్ కీప్స్ గెటింగ్ వర్స్. బిఫోర్ సీన్స్ లో హెయిర్ కట్ కోసం ఒక డైలాగ్ ఉంటుంది. నైస్ హెయిర్ కట్, కానీ నీకు లాంగ్ హెయిర్ కూడా బాగుంటుంది. ఇట్ సూటెడ్ యు. ఇట్స్ అ సటిల్ వే ఆఫ్ సేయింగ్ దట్ యు బీ యువర్ సెల్ఫ్. ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సీన్స్ లో విత్ లాంగ్ హెయిర్ హీ గోస్ మోర్ బ్రూటల్, కంప్లీట్లీ బీయింగ్ హిమ్సెల్ఫ్. అండ్ ఈ మూవీ స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ లో జరుగుతుంది కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ రన్ విజయ్ చోక్స్ అండ్ కిల్స్ హిమ్. ఇది నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ ఇన్స్పిరేషన్. ఇది సడన్ గా జరుగుతుంది. ఆడియన్స్ కి వాళ్ళ బావని ఎందుకు చంపాడనే క్వశ్చన్ ని రేస్ చేస్తుంది. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. చోక్ చేసిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తాడు. హీ మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్ టెరిబుల్, బట్ ఇది లేటర్ ఆన్ రివీల్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ సీన్ లో జస్ట్ సౌండ్ ని యూజ్ చేసి హీ కిల్డ్ హిమ్ అని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ రన్ విజయ్ అండ్ హిస్ వైఫ్ కి గ్యాప్ వచ్చినట్టు ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఇప్పుడు రివీల్ అవుతుంది వై తన యానిమల్ నేచర్ ఇస్ బ్యాక్ అని, బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్స్ షూట్అవుట్. స్టార్టింగ్ నుంచి హింట్స్ ఇస్తున్నా ఈ పాయింట్ లో దట్ టు వెల్ హ్యావింగ్ కన్వర్జేషన్ విత్ హిస్ వైఫ్. ఇక్కడ రివీల్ చేయటం ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇది రెస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ అయితే హీరో ఫాదర్ మీద అటాక్ జరిగితే హీరో ఇమీడియట్ యాక్షన్ లోకి దిగుతాడు. ఇది చిన్న హైప్ ఇచ్చినా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండదు. బట్ సందీప్ రెడ్డి వంగ చాలా యాంటిసిపేషన్స్ తర్వాత రివీల్ చేయటం వల్ల ఈ సీక్వెన్స్ హైలైట్ అయింది. తర్వాత సీన్స్ లో ఫాదర్ మీద అటాక్, తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు హీ వాస్ మేడ్ టు వెయిట్. దీస్ సిచ్యువేషన్స్ పుష్ క్యారెక్టర్ మోర్. తర్వాత హీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. యాజ్ హీ ప్రామిసెస్ టు క్యాప్చర్ అండ్ టేక్ రివెంజ్ ఆన్ హిస్ ఫాదర్స్ అటాక్. నెక్స్ట్ సీన్ లో రన్ విజయ్ 3 ఎంప్టీ కార్స్ తో వెళ్తాడు. మనకు ఒక సామెత ఉంది, వర్షం పడటం కోసం యాగం చేస్తారు కానీ ఎవ్వరు గొడుగు పట్టుకెళ్ళలేదని. ఇక్కడ అలా కాకుండా రన్ విజయ్ కి తన మీద తన ఫ్యామిలీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ బ్రదర్స్ ని కన్విన్స్ చేసి రిటర్న్ తీసుకొస్తాడు. నెక్స్ట్ మిడ్ పాయింట్. ఇప్పటి వరకు ఫాదర్ తో కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ తో పాటు ఎక్స్టర్నల్ థ్రెట్స్ ని కూడా హ్యాండిల్ చేస్తాడు. అయితే ఇనీషియల్ గా తన ఒరిజినల్ వాయిలెన్స్ నేచర్ కి హెసిటేట్ చేసిన ఈ షిఫ్ట్ లో టోటలీ డార్క్ నేచర్ కి షిఫ్ట్ అవుతాడు. ఇది రివెంజ్ డ్రివెన్ స్టోరీ. నెక్స్ట్ ఇంటర్నల్ షిఫ్ట్. హీ రీచ్ టు నో పాయింట్ ఆఫ్ రిటర్న్. ఈ పాయింట్ తర్వాత ఫాదర్ లవ్ కోసం వెయిట్ చేస్తున్న కొడుకు నుంచి తన ట్రూ వాయిలెంట్ నేచర్ కి షిఫ్ట్ అవుతాడు. నెక్స్ట్ సైకలాజికల్ షిఫ్ట్. ఫాదర్ అప్రూవల్ కోసం ఎదురు చూసే కొడుకు రన్ విజయ్ ఒక మృగం, ఏ ట్రూ యానిమల్ గా మారటం. పృథ్వీరాజే ఫైనల్ విలన్ అనుకున్న రన్ విజయ్ కి ఇంకొకరు ఉన్నారని తెలిసినప్పటి నుంచి సెకండ్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా విలన్ ఇంట్రొడక్షన్. ఇక్కడ విలన్ ని రివీల్ చేసే ముందు వేరే క్యారెక్టర్స్ లైక్ హిస్ వైఫ్ టాక్స్ అబౌట్ హిస్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ దట్ హీ కాన్ టాక్ అండ్ కంప్లీట్లీ బిజీ అని ఎస్టాబ్లిష్ చేస్తారు. నెక్స్ట్ హౌ హీ రియాక్ట్స్ అబౌట్ హిస్ బ్రదర్స్ డెత్. విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ విలన్ క్యారెక్టర్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. కట్ టు నెక్స్ట్ సీన్. రన్ విజయ్ తన గార్డెన్ లో నేకెడ్ గా నడుస్తూ కనిపిస్తాడు. మోస్ట్ ఆఫ్ us మిస్అండర్స్టూడ్ దిస్ యాజ్ అ మస్కులినిటీ, బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ రీబర్త్ టు ద క్యారెక్టర్. ఇదే డైరెక్టర్ ఇంటెన్షన్. నెక్స్ట్ ప్లాట్ పాయింట్ 2. రన్ విజయ్ హెల్త్ ఇష్యూ డే బై డే వర్స్ట్ అవుతుంది. And even though his relationship with his wife took a bad turn,
అండ్ ద వే హిస్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ హిమ్ ఇన్ సచ్ మూమెంట్స్ అనేవి వీళ్ళ బాండింగ్ అండ్ స్ట్రెంగ్త్ ని చూపిస్తుంది. మీన్ వైల్ ఆమె తన మదర్ ని కన్వే చేయడానికి ట్రై చేస్తుంది దట్ హీ ఈస్ నాట్ అ మెషిన్, యూ హ్యావ్ టు విన్ హిమ్ విత్ లవ్ అండ్ అఫెక్షన్ అని. అండ్ ఒక డైలాగ్ ఉంటుంది, ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్ హౌ హీ అడోర్స్ హిస్ ఫాదర్. నౌ హిస్ సన్ ఇస్ డూయింగ్ ద సేమ్. తన వైఫ్ కన్ఫ్రంట్ చేసినప్పుడు డిడ్ యూ చీట్ మీ ఆన్ అని హీ గివ్స్ ద సేమ్ ఎక్స్క్యూజ్. Whatever I did, Geetanjali, I did it for my father. స్టార్టింగ్ నుంచి ఇదే ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ని క్యారీ చేస్తాడు. నెక్స్ట్ రిజల్యూషన్. స్టార్టింగ్ నుంచి కాన్ఫ్రంటేషన్ సీన్ కి ఇది పర్ఫెక్ట్ పే ఆఫ్ ఇన్ బాల్కనీ సీన్. తను ప్రొటెక్షన్ అనే మాస్క్ తో తన వాయిలెంట్ నేచర్ బయటకు వస్తుందని ఇన్ ద మిడిల్ హిస్ గ్రాండ్ ఫాదర్ వార్న్స్ హిమ్. అబ్రార్ కి కూడా బ్రదర్స్ ఉంటారు, ఇదే వాయిలెన్స్ మళ్ళీ కంటిన్యూ అవుతుందని. అండ్ క్లైమాక్స్ లో అబ్రార్ కి ఒక బ్రదర్ ఉన్నట్టు చెప్తారు. ఇది నెక్స్ట్ వచ్చే యానిమల్ పార్క్ కి ఒక క్లిఫ్ హ్యాంగర్. అండ్ నెక్స్ట్ మెటాఫోర్స్. అర్జున్ రెడ్డి మూవీలో సపరేటెడ్ ఫిష్ ట్యాంక్స్ అర్జున్స్ మెంటల్ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ చెప్తారు. హీ ఇంటెన్షనల్లీ సపరేట్స్ హ్యాపీ ఫిష్ ఇన్ టు డిఫరెంట్ ట్యాంక్స్ బికాస్ హీ కాంట్ స్టాండ్ సీయింగ్ హ్యాపీనెస్ వైల్ సఫరింగ్ హిమ్సెల్ఫ్. ఇట్స్ అ మెటాఫోర్ ఫర్ హిస్ ఇనాబిలిటీ టు ప్రాసెస్ అదర్స్ జాయ్ డ్యూరింగ్ హిస్ ఓన్ పెయిన్. అండ్ యానిమల్ మూవీలో కూడా ఒక మంకీ స్టోరీతో ఓపెన్ చేస్తారు. ఇక్కడ మెటాఫోర్ ఏంటంటే యానిమల్స్ డిసిప్లిన్ గా ఉండలేవు అండ్ వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళని అవి అవుట్ స్మార్ట్ చేస్తాయి. సో తన క్యారెక్టర్ మ్యానిపులేట్ చేయడానికి కుదరదని అండ్ ఎవరైనా ట్రై చేసినా సరే వాళ్ళని అవుట్ స్మార్ట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఈ సీన్ లో దెర్ ఇస్ ఎ కేక్ ఇన్ బిట్వీన్ దెమ్ విత్ అ క్రౌన్ ఆన్ ఇట్. ఇది కంపెనీ ఫ్యూచర్ ఎవరు చూసుకుంటారనే పర్స్పెక్టివ్ లో చూపిస్తారు. అండ్ లాస్ట్లీ సౌండ్ డిజైన్. For suppose if we look at Arjun Reddy, most of the sounds are realistic or we can call sync sound. So in football scene lo they used train sound without background score to create drama. Arjun! Venika sudra! Arjun! Ee train sound acts as a elevation itself and this sound wala grandma chanipoyinappudu. Are nayanamma chanipendra. Andaru waiting ada podampa. సో ఇఫ్ యూ లుక్ ఎట్ యానిమల్, ఇక్కడ తన డెఫ్ అని ఈ మ్యూజిక్ తో క్లియర్ గా కన్వే చేస్తారు. అండ్ మోస్ట్లీ మెనీ సీన్స్ లో దేర్ వోంట్ బి ఎనీ మ్యూజిక్ బికాస్ సైలెన్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయడం వల్ల ఆ సీన్స్ డ్రమాటిక్ గా మారుతాయి. అండ్ సందీప్ తీసిన అన్ని మూవీస్ లో ఒక పాప్ మ్యూజిక్ రిఫరెన్స్ ఉంటుంది. లైక్ ఇలా చేయటం వల్ల నాస్టాలజిక్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో ఒకటి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, సందీప్ రెడ్డి వంగ ఎవ్రీ క్రాఫ్ట్ ఆఫ్ హిస్ మూవీస్ లో ప్రాపర్ కేర్ తీసుకుంటాడు. దట్స్ వాట్ మేక్ హిస్ మూవీస్ మెమరబుల్ అండ్ పాపులర్. సో ఇటువంటి మరెన్నో బ్రేక్ డౌన్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ మూవీ బ్రేక్ డౌన్ కావాలో ఆర్ పర్టికులర్ డైరెక్టర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మేము రీసెంట్ గా రిలీజ్ చేసిన డీకోడింగ్ వెటరిమరన్స్ ఫిల్మ్ మేకింగ్ వీడియో ఇంతవరకు మీరు ఎవరైనా చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో ఉంటుంది, ఇప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్.